హాయ్ అండి. ఈరోజు నోములోనైతే అసలు ఘట్టం అనమాట. ఇలాగా ఇంట్లో పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత సౌదామిని గారు అంటే నోము నోచుకున్నారు కదండి, తన అయితే ఇలా గ్రామంలో 5 వీధుల్లో అయితే ఈ కుంకుమ అది కూడా ఇవ్వడానికైతే బయలుదేరారనమాట. అందరికీ పంచుతారు. తన భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ నోము అయితే నోచారు కదా. తను ఇంటి నుండి బయలుదేరిన వెంటనే ఎవరితో మాట్లాడకూడదు, మౌనవ్రతం చేస్తూ ఇలాగా అందరికీ కూడా పసుపు కుంకుమలు ఇచ్చి తాంబూలం అలాగే ఖర్జూరం మరియు బెల్లం ముక్క ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకోవాలండి. ఇది ఎలా జరిగిందంటే పూర్వం ఏం జరిగిందో వాళ్ళ అమ్మగారు చెప్పారని తను నాకు చెప్పారు. అదే నేను మీకు చెప్తానండి. ఇప్పుడు ఒక స్త్రీ తన భర్త ఆయురారోగ్యాల కోసం అయితే ఈ నోము నోచి ఇలాగ గ్రామంలో కుంకుమ పంచడానికి మొదటి వీధికి వెళ్ళారంట. మొదటి వీధికి వెళ్ళగానే కొంత దూరం పనిచేసిన తర్వాత ఆమె మొదటి కొడుకు వచ్చి, అమ్మ నాన్నగారికి అసలు బాగోలేదు, ఇంటికి వచ్చేయమని చెప్పగానే, లేదమ్మా ఇది పసుపు కుంకుమ పంచి వస్తాను అని చెప్పి వెళ్ళారంట. ఇంటికి వెళ్లకుండా అక్కడే పంచుతున్నారంట. మళ్ళీ ఇంక రెండో వీధిలోకి వెళ్ళేసరికి తన రెండో కుమారుడు కూడా వచ్చి, అలాగే అమ్మ నాన్నగారికి అస్సలు బాగుండలేదు, వచ్చేసే ఇంటికి అని చెప్తే తను ఇది పూర్తయ్యే వరకు వెళ్ళకూడదని నిశ్చయించుకొని ఆ కుంకుమ నోములో భాగంగా కుంకుమ గ్రామంలో ప్రతి వీధి పంచుకుంటూ వెళ్తుండగా మూడవ వీధిలోకి వెళ్ళగానే మూడవ కుమారుడు వచ్చి మళ్ళీ అలాగే చెప్పాడనమాట. అసలు బాగుండలేదు, కిందకి దించేశారు అని చెప్పినా సరే ఆవిడ తన నోము పూర్తి కావాలని చెప్పి నిశ్చయించుకొని ఆ కుంకుమని అందరికీ పంచిన తరువాత 5 వీధులు పనిచేసిన తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళేసరికి ఆమె భర్త తన చివరి దశలో ఉన్నా సరే ఈవిడ చేసిన నోము ఫలితముగా అతను సజీవుడై కూర్చున్నాడంటండి. ఇది కథ జరిగిందనమాట. మొత్తం గ్రామం అంతా కూడా ఇలాగా 5 వీధుల్లోనే పంచుకొని మన శక్తి కొలది దక్షిణ తాంబూలాలు అయితే వాళ్ళకి ఇచ్చి ఇలా రావాలి. వచ్చిన వెంటనే ఇంట్లోకి హారతి పట్టి పిలిచారు, చూసారు కదా. అలాగే తన భర్త యొక్క కాళ్ళు ఇలాగా కడిగి అతని ఆ నీళ్ళైతే తలపై చల్లుకొని అతని ఆశీర్వాదం తీసుకొని ఆయన అడుగుతారనమాట, భర్త అడుగుతారనమాట, ఏంటి పూజ అది బాగా అయ్యిందా, అంత సవ్యంగా జరిగిందా అని. సవ్యంగానే జరిగిందండి అని చెప్పి ఆమె అయితే తన వ్రత దీక్షని విరమిస్తారు. అప్పుడు మాట్లాడతారనమాట. అప్పటి వరకు అయితే మాట్లాడకూడదు. ఈ వీడియోలన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన సౌదామిని గారికి అయితే కృతజ్ఞతలు. ఓకే అండి, మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.